పౌలు చేసినటువంటి మిషనరీ యాత్రలకు కేంద్ర బిందువుగా ఉందో, అంటే అంతియోకు నుండి ఆయన బయటికి వెళ్ళి సువార్త దండయాత్ర చేసి, ఒకసారేమో పౌలు బర్నబా, ఇంకొకసారేమో పౌలు శీల, మరొకసారేమో పౌలు తిమోతి, ఈ రీతిగా తన యొక్క టీంతో అనేక ప్రాంతాలు, అంటే 3 మిషనరీ యాత్రలు తెలుగు బైబిల్లో ఆఖరి పేజెస్లో పౌలు చేసినటువంటి మిషనరీ యాత్రలు మీకు పట్టం ఉంటుంది. మీరు సమయం ఉన్నప్పుడు చూడండి. దాదాపుగా 7,000 మైల్స్ ఆయన తిరిగి స్వార్థ ప్రకటించినట్లుగా చరిత్ర మనకి బోధిస్తా ఉంది. సో వాట్ వాజ్ ద ఫస్ట్ చర్చ్ దట్ పాల్ ప్లాంటెడ్? పౌలు స్థాపించిన సంఘాల్లో మొట్టమొదటి సంఘం ఏంటి అంటే అది ఫిలిప్పీ సంఘము. ఫిలిప్పీ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘము. సో అపోస్తలుడైన పౌలు 2వ మిషనరీ యాత్రలో ఉన్నప్పుడు క్రీస్తు శకము 50వ సంవత్సరంలో, క్రీస్తు శకము 50వ సంవత్సరం అంటే భారతదేశానికి సువార్త వచ్చింది AD 52 కదండి. క్రీస్తు శకము 52లో సువార్త మన భారతదేశానికి థామస్ వచ్చాడు. అంటే క్రీస్తు శకము 50వ సంవత్సరంలో 50-51 ఈ ప్రాంతంలో పౌలు తన 2వ మిషనరీ యాత్రలో ఫిలిప్పీ అనే పట్టణానికి వెళ్ళి, అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన ఫ్రంగుయా గలతీయ పట్టణాల నుండి బయలుదేరి బితూనియాకి వెళ్ళాలనుకున్నాడంట. బితూనియాకి వెళ్ళొద్దని దేవుని దూత ద్వారా ప్రేరేపించబడి అక్కడ త్రోయ అనే పట్టణము నుండి, త్రోయలో ఉన్నప్పుడు ఆయనకు హీ వాజ్ ఎ డ్రీమ్, హీ వాజ్ ఎ విజన్ అండ్ ద మ్యాన్ ఫ్రమ్ ద ఫిలిప్పీలో ఉన్నటువంటి ఒక మనుషుడు దర్శనములో కనబడినప్పుడు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడై త్రోయ అనే ప్రాంతం నుండి ఫిలిప్పునకు వచ్చినట్లుగా మనము తెలుగు బైబిల్లో ఆఖరి పేజీలో మీరు చూస్తే పౌలు యొక్క మిషనరీ యాత్రలు స్వార్థ ప్రయాణం అని అక్కడ మనకి 1 దగ్గర 1, 2 దగ్గర 2, 3 దగ్గర, అంటే 1లన్నీ 1వ మిషనరీ యాత్ర, 2లన్నీ 2వ మిషనరీ యాత్ర, పెన్సిల్ పట్టుకుని మీరు కలుపుకుంటూ పోతే ఆయన ఎన్ని ప్రాంతాలు మీరు తిరిగాడో మనకు అర్థమవుద్ది. మీకు ఒకవేళ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లో లేక వేరే బైబిల్లో కూడా మీకు దొరుకుతుంది. సో త్రోయ అనే పట్టణం నుండి ఫిలిప్పు అనే పట్టణానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఫిలిప్పీ అనేటువంటి మాట 2 గ్రీక్ పదాల నుంచి వచ్చింది. ఫిలియోస్ అన్న మాటకు తెలుసు కదా, లవ్, ప్రేమ అంటాం కదా, ఫిలియోస్ అంటాం, ఫిలియోస్. ఆ తర్వాత 2వ పదం ఏంటి అంటే హిప్పోస్. ఫిలిప్పీ అనే పదంలో 2 మాటలు, ఫిలియోస్, హిప్పోస్. హిప్పోస్ అంటే హార్సెస్, అంటే గుర్రములు. సో ఫిలిప్పీ అన్న పదానికి లవర్ ఆఫ్ హార్సెస్, గుర్రముల ప్రేమికుడు లేక గుర్రాలను ప్రేమించేవాడు, లవర్ ఆఫ్ హార్సెస్ అన్నమాట. ఎందుకు ఈ పదం వచ్చిందో నేను కాస్త ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీ అనేటువంటి పట్టణము చాలా ధనికమైనటువంటి పట్టణము. కారణం ఏంటంటే ఇక్కడ గోల్డ్ మైన్స్ ఎక్కువగా ఉండయి, అలాగే స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్, నీటి జలములు లేక నీటి ప్రవాహములు ఎక్కువగా ఇక్కడ ఉండేవి. అందుకనే ఈ యొక్క దీనికి ఫిలిప్పీ అన్న పట్టణానికి పెట్టడానికి ముందు ఈ పట్టణం యొక్క పేరేంటి అంటే ఫిలిప్పీ యొక్క పట్టణానికి ఓల్డ్ నేమ్ ఏంటి అంటే క్రెనిడేస్ అనేటువంటి పేరు. క్రెనిడేస్, CRENIDES. క్రెనిడేస్ అంటే దీని అర్థం ఏంటంటే స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ అని అర్థం, స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. ఆ తర్వాత క్రీస్తు పూర్వము 339వ సంవత్సరంలో ప్రపంచాన్ని జయిస్తూ అలెగ్జాండర్ ద గ్రేట్ రోమా పట్టణానికి 8 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ధనికమైన పట్టణమైన ఫిలిప్పీకి వచ్చినప్పుడు ఈ పట్టణాన్ని కూడా ఆయన జయించి తన తండ్రి అయినటువంటి ఫిలిప్పీ పేరును ఈ పట్టణానికి పెట్టాడు. అంటే ఫిలిప్పీ పట్టణానికి పేరు ఎట్లా వచ్చిందంటే అలెగ్జాండర్ ద గ్రేట్ క్రెనిడేస్ అనేటువంటి పట్టణాన్ని జయించి క్రెనిడేస్ అనేటువంటి పట్టణం పేరు తీసేసి ఈ ధనికమైన పట్టణానికి తన మామ అయినటువంటి ఫిలిప్పీ అనేటువంటి పేరును ఆయన చేసేవాడు. మామ అంటున్నా, తండ్రి, ఫాదర్ ఆఫ్ అలెగ్జాండర్. సో తన తండ్రిని ఎంతగానో ప్రేమించాడు వాడు అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన గుర్రముల స్వారీని చేసేవాడు, గుర్రాలంటే చాలా ఇష్టం. అందుకని ఫిలిప్పీ అన్న పేరుకు లవర్ ఆఫ్ హార్సెస్, గుర్రాలు బెట్టింగ్లు, గుర్రాల హార్సెస్, ఈ పోటీల్లో ఎక్కువగా పాల్గొంటుండేవాడు.
ఈయన ప్రపంచమంతా జయిస్తూ రోమన్ గవర్నమెంట్లో రోమన్ ఈ మాసిడోనియా ఈ యొక్క రీజన్లోకి వచ్చినప్పుడు పిలిపి పట్టణాన్ని కూడా జయించి తన తండ్రి అయినటువంటి పిలిపి పేరును ఈ పట్టణానికి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా తన గ్రీక్ ఎంపైర్ అంతటికి, గ్రీక్ సామ్రాజ్యం అంతటికి ఈ పిలిపి పట్టణాన్ని ఆయన ఒక కేంద్రంగా చేసుకుని, క్యాపిటల్గా చేసుకుని తన పరిపాలన సాగించినట్లుగా మనం చూస్తున్నాం. పిలిపి పట్టణంలో మనం నేర్చుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, పిలిపి సిటీ వాజ్ నోన్ ఫర్ ది మెడికల్ స్టడీస్. ఇప్పుడు కూడా ఏదన్నా ఎంబీబీఎస్ చేయాలంటే ఫిలిప్పీన్స్కి ఎక్కువ వెళ్తారు, మనకు చాలా మంది తెలుసు కదా. సో అప్పట్లో కూడా మెడికల్ రీసెర్చ్కి, మెడికల్ ఈ యొక్క స్టడీస్కి పిలిప్పి అనేటువంటి పట్టణం చాలా ఫేమస్గా ఉండేది. బైబిల్లో రాయబడిన వైద్యుడైనటువంటి లూకా కూడా ఈ పిలిప్పి పట్టణంలోనే మెడిసిన్ చదివాడని చెప్పి చాలా మంది స్కాలర్స్ చెబుతూ ఉంటారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో మనకు తెలియదు. సో పిలిప్పి పట్టణము గోల్డ్ మైన్స్, అలాగే వాణిజ్యపరమైనటువంటి పట్టణము. అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ క్రెనిడేస్ అనేటువంటి పట్టణాన్ని జయించిన తర్వాత తన తండ్రి అయిన పిలిప్పి అనేటువంటి పేరును ఆ పట్టణానికి పెట్టాడు. అప్పటి నుంచి ఈ పట్టణానికి పిలిప్పి పట్టణం అనేది వచ్చింది. ఆ తర్వాత ఈ పట్టణము మెడికల్ స్టడీస్కి ఎంతో ప్రాముఖ్యత, ఫేమస్. లూకా కూడా అక్కడే మెడిసిన్ చేశాడని చాలా మంది చేస్తుంటారు. ఆ తర్వాత మనము నిన్న అపోస్తులు పౌలు తాను చేసిన మిషనరీ యాత్ర గురించి మనం ప్రారంభించాం. తర్వాత 16వ అధ్యాయంలో మనం వస్తే, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం మనం వస్తే, సైలస్తో కలిసి, శీలతో కలిసి అపోస్తులైనటువంటి పౌలు, నేను ఇందాక చెప్పినట్లుగా ఫ్రంగుయా, గలతియా ప్రాంతాల నుంచి బయలుదేరి బితూనియాకి వెళ్ళాలని చెప్పి ఆయన వచ్చాడు. అయితే బితూనియాకి వెళ్ళొద్దు మీరు, అక్కడ చాలా ప్రాబ్లం ఉందని దేవుని చేత ఆయన బోధించబడి బితూనియాకి వెళ్లకుండా త్రోయే అనే పట్టణం నుండి పిలిప్పు అనేటువంటి పట్టణంలో ఆయన అడుగు పెట్టినట్లుగా మనకు అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆ మాట నేను చదువుతాను చూడండి. ఎందుకు నేను చదువుతున్నానంటే, పిలిప్పు వెళ్ళాలని మిషనరీ యాత్రలో పౌలుకి ఎలాంటి ప్లాన్ లేదు. కానీ ఒకవైపు వెళ్ళబోయి మరొక వైపు దేవుని చేత డైరెక్ట్ చేయబడ్డాడు. అంటే పిలిప్పి పట్టణానికి స్వార్థ ప్రకటించబడటం అని దేవుని యొక్క సంకల్పమై ఉంది. సో గోయింగ్ టు పిలిప్ ఫర్ ఎవాంజలిజం వాజ్ నాట్ ఇన్ ది హిస్ మిషనరీ జర్నీ, బట్ గాడ్ లెడ్ హిమ్ టు దట్ సిటీ. చూడండి 16వ అధ్యాయంలో, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని గ్రంథం 16వ అధ్యాయం చదువుతున్నాను. పుర్నియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి మూసియా దగ్గరికి వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాకు దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలులకు దర్శనము కలిగిను. దీని ఏమంటారంటే విజన్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ మాసిడోనియా అంటారు. విజన్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ మాసిడోనియా అంటారు. పౌలు పడుకున్నప్పుడు ఒక కల వచ్చిందంట, నువ్వు మా ప్రాంతానికి రామని చెప్పి పౌలుకి కల వచ్చింది. అప్పుడు దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలుచున్నాడని మేము నిర్ణయించుకొని వెంటనే మాసిడోనియాకు బయలుదేరడానికి యత్నం చేస్తుంది. కాబట్టి మేము త్రోయాను విడిచి వాడైకి తిన్నగా కొన్ని ప్రాంతాలు దాటుకుంటూ అక్కడ పిలిప్పునకు వచ్చితిమి అన్నటువంటి మాట 12వ వచనంలో మనకు కనిపిస్తాయి. ఇక్కడ మొట్టమొదటిగా వారి మిషనరీ 2వ యాత్రలో పిలిప్పిలో అడుగు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఏంటి, వారు ఒకవైపు వెళ్ళాలనుకున్నారు, కానీ పిలిప్పి పట్టణం రక్షించబడటం, పిలిప్పి పట్టణంలో సంఘం స్థాపించబడటం దేవుని అనాది సంకల్పమైందని మనం ఇక్కడ నేర్చుకోవాలి. కాబట్టి దేవుని ద్వారా ఒకవైపు బితూని వెళ్ళాలనుకున్నారు, కానీ దేవుని ఆత్మ వెళ్ళనీయలేదు. పడుకున్నప్పుడు ఒక కల వచ్చింది పౌలుకి. ఆ ప్రాంతంలో ఉన్న ఒక మనుషుడు తమ ప్రాంతానికి వచ్చి మాకు సహాయం చేయండి అని చెప్పి తను వేడుకోవటం పౌలు కలలో చూశాడు. సో పౌలు వెళ్ళినప్పుడు ఆ తర్వాత కొన్ని ప్రాంతాలు దాటుకుంటే త్రోయ నుండి వాడైకి తినగా సుముత్ర కేకును, మరునాడు నెయాపోలికి, అక్కడ నుండి పిలుపునకు వచ్చితిమి. దేవునికి స్తోత్రం. అక్కడ 12వ వచనం మనం చూస్తే, మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణం, రోమీల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. కొన్ని దినాలు పిలిప్పిలో ఉన్నారంట. అంటే ఈ సంఘం ఎలా స్థాపించబడిందో నేపథ్యం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పిలిప్పి పత్రిక మనం చదువుతున్నప్పుడు పౌలు చాలా అద్భుతమైనటువంటి పొగడ్తో పట్టణం గురించి, ఆ సంఘం గురించి చెప్పాడు. ఏ పట్టణం గురించి కూడా పొగడినంతగా పౌలు పిలిప్పీలను పొగిడాడు. ఎందుకు ఈ సంఘాన్ని అంతగా మెచ్చుకున్నాడో మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క 16వ అధ్యాయంలో రాయబడినటువంటి విధానాలు మనం నేర్చుకోవాలి. 3 ప్రదేశాలు
అధ్యాయంలో ఫిలిప్పి పట్టణం గురించి రాయబడింది. మొదట మనకు తెలుసు, అక్కడ తుయతైరా పట్టణానికి చెందినటువంటి లుదియా అనేటువంటి ఒక స్త్రీ అక్కడ సీషోర్ లో నది తీరమున ప్రార్థన జరుగుతుందేమో అని చెప్పి విశ్రాంతి దినం గనుక ఈ పౌలు శీలలు వచ్చారంట, ఎక్కడైనా కదా వెళ్దాం అని చెప్పి. అయితే ఆ నది తీరమున బీచ్ పక్కన ఈమె ఉదారంగు పొడిని అమ్ముకొంచుంది. తుయతైరా పట్టణస్తురాలు. తుయతరేనే పట్టణం నుంచి ఈమె ఫిలిప్పిలో ఉంటుంది కానీ, ట్రేడింగ్ కొరకు ఫిలిప్పిలో ఉంటుంది కానీ షీఈ్ నాట్ ఫ్రమ్ ఫిలిప్పి. తుయతైరా పట్టణం పేరు మనకి ఎక్కడ కనిపిస్తుంది మరలా చెప్పండి? రెవల్యూషన్ లో, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు లెటర్స్ రాసినప్పుడు తుయతైరా సంఘమునకు రాయబడిన లేఖ మనకు కనిపిస్తుంది. రైట్, ఇక్కడ విశ్రాంతి దినము వారు నది తీరమున ప్రార్థన చేసుకున్నట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ అప్పుడు లుదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ప్రియులరా, ఈ లుదియా మొట్టమొదటి విశ్వాసి. వీళ్ళు విశ్రాంతి దినమున వెళ్ళారంట. పౌలు దేవుని వాక్యం చెప్పాడు, చూడండి 14వ వచనం. ఆమె ఉదారంగా పొడిని అమ్ముకొని తుయతైరా పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యమించును. ఆమె ఇంటి వారిని బాప్టిస్తం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని వారిని బలవంతము చేసెను. వారు ఎందుకో ఏదో ఒక రీతిగా పిలుపులు అడిగి పెట్టారు. కొన్ని దినాలు ఉన్న తర్వాత విశ్రాంతి దినం వచ్చింది. అక్కడ తిరుగులాడుతున్నప్పుడు ఒక తుయతైరా లేడీ ఒక ఆమె కనిపించింది. ఆమె పేరు లుదియా. లుదియా అన్న మాటకు బ్యూటిఫుల్ లేక నోబల్ వన్, అందగత్తే లేక సౌందర్యవంతురాలు, నోబల్ వన్ లేక బ్యూటిఫుల్ అన్నటువంటి అర్థం. లుదియా మొట్టమొదటిగా దేవుని హృదయం తెరిచాడు. అంటే ఏంటి? ఈ సంఘము ఎవరి ద్వారా మొదట ప్రారంభించబడిందంటే ఒక స్త్రీ ద్వారా దేవుడు ఫిలిప్పి పట్టణంలో సంఘాన్ని స్థాపించాడు. స్త్రీ ద్వారా సంఘము స్థాపించబడ్డానికి అక్కడ ద్వారములు తెరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈమె అంతకు ముందే ప్రభువునందు విశ్వాసం ఉంచిందా, లేకపోతే ప్రభువునందు భక్తి కలిగి ఉందా? ఒకవేళ భక్తి కలిగి ఉండి వాక్యం చెప్పేవారు లేక అలాగా మారిపోయిందో మనకు తెలియదు, కానీ she was so interested and excited when Paul was speaking the word of God. Her heart was open. తన హృదయం తెరవబడిందంట. పౌలు మాటల యందు లక్ష్యం ఉంచింది కనుక తనను తన ఇంటి వారందరూ బాప్టిసం పొందారు. హల్లెలూయా. సో దే వర్ ద ఫస్ట్ కన్వర్ట్స్ ఆఫ్ ఫిలిప్పి పట్టణంలో మొట్టమొదటి కన్వర్ట్స్ గా వాళ్ళు మనకి కనిపిస్తా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళందరినీ, అంటే పౌలును శీలను తీసుకువెళ్ళి అక్కడ తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తున్నాం. తర్వాత 16వ అధ్యాయం 16వ వచనం నుంచి 24వ వచనం మనం చూస్తే రెండవ అకౌంట్ ఏంటి అంటే, మేము ప్రార్థనా శ్రమణకు వెళుతుండగా పుతోను దెయ్యం పట్టినదై సోద చెప్పుట వలన తన యజమానులకు బహు లాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుపడెను. పుతోను అనే దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది కనిపించిందంట. పౌలు ఆమె వైపు తిరిగి ఆమెను గద్దించగానే తనలో ఉన్నటువంటి దెయ్యము వెళ్ళిపోయింది. ఇక్కడ పెద్ద గొడవ వచ్చింది. ఏంటి అంటే, ఆమెను ఆసరాగా చేసుకుని సోద చెప్పిస్తూ ఆమె ద్వారా చాలా మంది ఆమె యజమానులు చాలా లాభం పొందుకుంటున్నారంట. ఇప్పుడు ఆమెలో ఉన్న దెయ్యం వెళ్ళిపోయింది కదా, యజమానులకు చాలా కోపం వచ్చిందంట. చూడండి 18వ వచనం 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభ సాధకము పోయేనని చూచి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొచ్చి, ఈ మనుషులు యూదులయుండి రోమీలమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కోడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణంలో గలిబీలి చేయుచున్నారని. ప్రియులరా, వారు త్రోయ నుండి ఫిలిప్పుకి వచ్చారు. కొన్ని దినాల తర్వాత లుదియాని కలుస్తున్నారు. దేవుని కృపను బట్టి లుదియా కుటుంబం రక్షించబడింది. మరలా మరొక విశ్రాంతి దినం వెళ్తున్నప్పుడు ఇక్కడ పుతోను దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది కనిపించింది. దేవుని కృపను బట్టి అక్కడ అద్భుతం జరిగి దెయ్యం వెళ్ళిపోగానే ఆమె వల్ల లాభం పొందుకుంటున్నటువంటి కొంతమంది వీళ్ళని పట్టుకుని వెళ్ళి సమాజ మందిరం నిలబెట్టారు. చూడండి, మొట్టమొదటి పర్సిక్యూషన్ ఇన్ ద చర్చ్ ఆఫ్ ఫిలిప్పి అనేది మనకి అక్కడ కనిపిస్తుంది. వీళ్ళు ఏం పాపం చేశారో తెలియదు. వారు చేసిన అద్భుతాన్ని బట్టి వారు ఆ చిన్న దాని ద్వారా పొందుతున్న లాభ సాధనం ఆగిపోయింది కాబట్టి వారు బహు ఉగ్రులై ఇద్దరి మీద పడ్డారంట. చూడండి, అప్పుడు జనసమూహము వారి మీదకి దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించను. నేను ఈ విషయాలను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఫిలిప్పి సంఘం ఎలా కట్టబడిందని మనకు తెలియాలి అంటే ఇదంతా
వాళ్ళు లోపలికి వచ్చారు ఫిలిప్పిలోనికి. కొన్ని దినాల తర్వాత లుదియా కనిపించింది. లుదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు. తన కుటుంబం బాప్టిస్తం పొందుకున్నారు, ప్రభువుని అంగీకరించారు. ఇప్పుడు లుదియా ఇంట్లోనే వారు ఆతిథ్యం తీసుకుంటున్నారు. ఆ పట్టణంలో తిరుగుతున్నప్పుడు పుతోను దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది కనిపించింది. ఆ చిన్నదాని గురించి ఆజ్ఞాపించుకునే దెయ్యం వెళ్ళిపోయింది. వీళ్ళు తనను కొట్టి, శీలను పౌలు ఇద్దరును కొట్టి జైల్లో వేసేశారంట. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బితూనియా వెళ్లాల్సినటువంటి వారు పిలిప్పులోకి వచ్చారు. పిలిప్పులోనికి రావడానికి దేవుడు ఆ లుదియా ద్వారా ఆ ప్రాంతంలో సంఘం స్థాపించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఈ యొక్క పుతోను పట్టిన దెయ్యము చిన్నదాని ద్వారా, చిన్నది సంఘంలో చేర్చబడిందని రాయలేదు కానీ, చిన్నదాని జీవితంలో జరిగిన కార్యము ద్వారా వీళ్ళు జైల్లో వేయబడ్డారు. జైల్లో వేయబడటం కూడా దేవుని కార్యమే. హల్లెలూయా. ఎందుకంటే జైల్లో వేయబడకపోతే ఏం జరిగేదో మనం చూద్దాం. చూడండి, వీళ్ళు జైల్లో వేశారంట, చెరసాలు వేశారంట, వాళ్ళ కాళ్లకు బండలేసి బిగించారు. 25 వచనం, అయితే అర్ధరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది, ఖైదీలు వినిచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను, చెరసాల పునాదులు అదిరిను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనును, అందరి బంధకములు ఊడెను. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ ద సిటీ ఆఫ్ ఫిలిప్పి పట్టణంలో ఈ కార్యం జరగటం దేవుని ప్రణాళిక ఉంది. పుతోను దెయ్యం పట్టిన స్త్రీ ఎదురవ్వకపోతే, అక్కడ కార్యం జరగకపోతే వీరు చెరసాల్లోకి వచ్చేవాళ్ళు కాదు. చెరసాల్లో వేయబడకపోతే అక్కడ భూకంపం కలిగేది కాదు. భూకంపం కలగకపోతే ఆ తర్వాత జరిగింది ఏంటో చూడండి. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులను తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవే హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాను బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును సేవను సాగిలపడి, ఏం చేయాలి? చెరసాల నాయకుడైతే మళ్ళా ఆ తలుపులన్నీ బిగించాలి. కానీ ఈ చెరసాల నాయకుడు ఏమన్నాడు తెలుసా? దిస్ ఈస్ ద వండర్ఫుల్ రెస్పాన్స్ టు ద గాస్పల్ ఆఫ్ జీసస్. దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు మనందరి నోట ఉండవలసిన స్పందన ఈ చెరసాల నాయకుడు మనకు బోధిస్తున్నాడు. చూడండి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అన్నాడంట. హల్లెలూయా. ఈ రక్షణ కార్యం జరగడానికే పౌలు శీలలు చెరసాల్లో వేయబడ్డారు. చూసారా, ఫిలిప్పి పట్టణంలో సంఘము కట్టబడటానికి దేవుడు ఇద్దరిని వాడుకుంటున్న విధానము, ఆ ఈవెంట్స్ ఒకదాని తర్వాత ఎలా జరిగిందో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతిదీ కూడా దేవుని ప్రణాళికను బట్టే, దేవుని ఉద్దేశాన్ని బట్టే వాళ్ళు నడిపించబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు చూడండి, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ ఆ రాత్రి వాక్యము బోధించారు. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్టిస్మము పొందిరి. హల్లెలూయా. దిస్ ఈస్ హౌ ద చర్చ్ ఇన్ ఫిలిప్ వాస్ ఎస్టాబ్లిష్డ్. ఫిలిప్పి సంఘము ఈ రీతిగా ప్రారంభించబడింది. 3 అకౌంట్స్. మొదటిది లుదియా కుటుంబం, రెండవది పుతోను దెయ్యం పట్టిన స్త్రీ, మూడవది ఈ యొక్క జైలర్, చెరసాల నాయకుడు. ఆ తర్వాత అతడు వారిని ఇంట్లో తోడుకుని వచ్చి వారికి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దేవునికి స్తోత్రం. సో పౌలు శీలలు ఇరువురు కూడా వారి 2వ మిషనరీ యాత్రలో ఈ రీతిగా పౌలు ఫిలిప్పి పట్టణాన్ని దర్శించినప్పుడు తుయితైరా పట్టణస్థురాలైన లుదియాని కలుసుకోవడం, తన కుటుంబానికి బాప్టిస్మం ఇవ్వడం, పుతోను దెయ్యం పట్టిన స్త్రీని స్వస్థపరచడం, వీళ్ళు తనను తీసుకుపోయి కొట్టి బట్టలు చింపి చెరసాల్లో వేయటం, చెరసాల్లో వారు దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ భూమి అదిరెను, భూకంపం కలిగిన, చెరసాలు బద్దలైపోయినప్పుడు చెరసాల నాయకుడు చూసి మారు మనసు పొంది బాప్టిజం పొందుకోవడం దేవుని యొక్క ప్రణాళికలో భాగమై ఉంది. ఈ రీతిగా ఫిలిప్పి యొక్క పట్టణంలో దేవుని సంఘం స్థాపించబడినట్లుగా మనం చూస్తున్నాం. అది తన యొక్క 2వ మిషనరీ యాత్రలో భాగంగా ఫిలిప్పి పట్టణానికి వచ్చినప్పుడు పౌలు శీలలు ఇరువురు కలిసి ఆ పట్టణంలో ఈ సంఘాన్ని స్థాపించారు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మరలా ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, 3rd మిషనరీ యాత్రలో 3వసారి మిషనరీ యాత్ర చేయడానికి వచ్చినప్పుడు హీ విజిటెడ్ ద చర్చ్ అగైన్. మరొకసారి ఫిలిప్పి సంఘాన్ని ఆయన దర్శించినట్లుగా కొన్ని ఆధారాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆ తర్వాత
మరి చాలా మంది చెప్తుంది ఏంటంటే శీల, అంటే పౌలుతో పాటు ఉన్నటువంటి శీల ఆ ప్రాంతానికి బిషప్గా అభిషేకించబడి ఆ సంఘములో గొప్ప సేవ చేసినట్లుగా బైబిల్లో లేనటువంటి చరిత్ర మనకి చర్చ్ హిస్టరీలో బోధిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా ఫిలిప్పి పట్టణంలో, ఫిలిప్పికి పాత పేరేంటి, ట్రెనిడేస్ అనేటువంటి పేరు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఆ పట్టణాన్ని జయించిన తర్వాత తన తండ్రి అయినటువంటి ఫిలిప్పి అనేటువంటి పేరును ఆ పట్టణానికి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు పౌలు రాసినటువంటి పత్రిక ఫిలిప్పి పత్రిక, పౌలు జైల్లో వేయబడిన తర్వాత, నేను బంధకాల్లో ఉండి మీ పట్ల దేవుడు జరిగిస్తున్న కార్యాలు చూసినప్పుడు నేను ఎంతో దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అని అంటాడు ఆయన. అంటే దీన్ని బట్టి చూస్తుంది ఏంటి అంటే, పౌలు ఈ యొక్క పత్రిక రాస్తున్నప్పుడు పౌలు ప్రిజన్ లో ఉన్నాడు. అందుకనే ఈ ఎపిస్టల్ని, ఈ పత్రికను ప్రిజన్ ఎపిస్టల్ అంటారు కదండి. సో ఈ యొక్క ఫిలిప్పి పత్రికను మనం చూసినప్పుడు చాలా చోట్ల పౌలు వారిని అభినందించాడు. నేను ఆనందించున్నాను, నేను ఎంతో సంతోషిస్తున్నాను, హృదయమందు నేను ఎంతో గంతులు వేస్తున్నాను. అంటే ఫిలిప్పి పట్టణము అంతగా తన కాపరి అయినటువంటి పౌలు పట్ల నడుచుకుంది. తన కాపరికి సంతోషం కలిగించేటట్లుగా ఫిలిప్పి పట్టణము వృద్ధి చెందుతుంది అని మనం నమ్మాలి. ఫిలిప్పి పత్రిక అంతా మనం చూసినప్పుడు 4 చాప్టర్లు ఉంటాయండి. ఆ 4 చాప్టర్లో కూడా జాయ్ అనేటువంటిది థీమ్ గా మనకు కనిపిస్తుంది. అందుకని ఫిలిప్పి పత్రికను ద ఎపిస్టల్ ఆఫ్ జాయ్ అంటారు. మీరు రాసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. ఫిలిప్పి పత్రికను ద ఎపిస్టల్ ఆఫ్ జాయ్ అంటారు. ఫిలిప్పి పత్రికలో మనకు బాగా తెలిసినటువంటి మాట ఫిలిప్పి 4:4, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అందుకనే ఈ ఫిలిప్పి పత్రికను ఆనందించుడి, ద ఎపిస్టల్ ఆఫ్ జాయ్, ఆనందపు పత్రిక అంటారు దీన్ని. కాబట్టి సో ఈ యొక్క 4 అధ్యాయాలు మనం చూసినప్పుడు 4 టైటిల్స్ మనం ఇవ్వచ్చు. నేను చాలా సార్లు, ఐ థింక్ 1 or 2 times ఈ పత్రికలో నుంచి వాక్యం కూడా చెప్పాను. బైబిల్ స్టడీ మెథడ్స్ టైంలో కూడా నేను చెప్పాను. సో మొదటి అధ్యాయాన్ని జాయ్ ఇన్ సబ్మిషన్ అనొచ్చు. జాయ్ ఇన్ సబ్మిషన్ అంటే సమర్పించుకోవడంలో ఉన్నటువంటి ఆనందం. రెండవ అధ్యాయాన్ని జాయ్ ఇన్ సఫరింగ్స్ అనొచ్చు, శ్రమల మధ్యలో ఉన్నటువంటి ఆనందం. మూడవ అధ్యాయాన్ని జాయ్ ఇన్ షేరింగ్ అనొచ్చు, అంటే ఇతరులతో పంచుకోవడము, దాంట్లో జాయ్ని, సంతోషం, ఆనందం అనొచ్చు. నాలుగవది జాయ్ ఇన్ సర్వీస్ అనొచ్చు, అంటే సేవ చేయటంలో ఆనందం. సో 4 అధ్యాయాలకి 4 టైటిల్స్ మనం ఇవ్వాలంటే మీలో ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. నేను ఒక ఆదివారం వర్తమానం కూడా చేశాను దీనిలోంచి. జాయ్ ఇన్ సబ్మిషన్, జాయ్ ఇన్ సఫరింగ్, జాయ్ ఇన్ షేరింగ్ అండ్ జాయ్ ఇన్ సర్వీస్. సో పౌలు వారిని హెచ్చరిస్తూ ఆనందించాలి. ఎలా ఆనందించాలి? సబ్మిషన్, దేవునికి అప్పగించుకోవడంలో. మీలో సత్క్రియను ఆరంభించిన వాడు అంతవరకు దాన్ని కొనసాగిస్తాడని నేను నమ్ముతున్నాను. మీరు స్థిరులయుండుడి, మీరు పూర్ణ హృదయులయుండుడి అని చెప్పి వారిని సమర్పించుకునే విషయంలో, సబ్మిట్ చేసుకునే విషయంలో వారిని హెచ్చరిస్తూ వారికి ఈ మాటలు రాస్తూ ఆ జాయ్, ఆనందం గురించి రాశాడు. రెండవ అధ్యాయంలో సఫరింగ్స్, శ్రమల మధ్యలో, నిందల మధ్యలో ఎలాగ ఆనందించాలి, మన జాయ్ని ఎలా కాపాడుకోవాలన్న మాట రాశాడు. మూడవ అధ్యాయంలో షేరింగ్, వాస్తవానికి షేరింగ్ గురించి 3-4 అధ్యాయాలు 2 చోట్ల కూడా రాయబడింది. ఎందుకంటే ఈ ఫిలిప్పి సంఘం ఏ రీతిగా చందాలు పోగు చేసి పౌలుకి పంపించారో, అంతేకాకుండా మాసిదోనియా సంఘస్థులు బాధల్లో ఉన్నప్పుడు వారికి ఫైనాన్షియల్గా ఎలాగ సహాయం చేశారో, చాలా విషయాలు షేరింగ్ గురించి రాశాడు. 4వ అధ్యాయంలో సర్వీస్, సేవ చేయటంలో ఉన్న ఆనందం గురించి రాసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులరా, త్వరగా ఈ యొక్క ఫిలిప్పి సంఘములో నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటో మీ ముందుంచి నేను ముగిస్తాను. సో వాట్ ఆర్ ద లెసన్స్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద ఫిలిప్పి? తప్పకుండా 100% నేటి సంఘానికి ఫిలిప్పి సంఘం ఒక మాదిరికరమైన సంఘం. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఏ సఫరింగ్స్ ఉన్నాయో, ఆ రోజు ఏ అపోజిషన్స్ ఉన్నాయో, ఆ రోజు ఎలాంటి పర్సిక్యూషన్స్ ఉన్నాయో ఫిలిప్పి పట్టణంలో, నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. నేను ఫిలిప్పి పట్టణంలో అపోల్లో అనేటువంటి గొప్ప దేవాలయం ఒకటి ఉంది. అపోల్లో అనేది దాదాపుగా క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల ముందే కట్టబడినట్టు, అంటే 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అపోల్లో అనేటువంటి ఒక దేవాలయం ఉంది. అది చాలా ఫేమస్. సో పౌలు శిలల పట్టణానికి వెళ్ళడానికి ముందు విగ్రహారాధన ఎంతో ఎక్కువగా ఈ అపోల్లో అనేటువంటి దేవతను వాళ్ళు పూజించేటువంటి వారు. ప్రియులరా, వీళ్ళైతే ఎప్పుడైతే వెళ్ళారో
నాట్ ఓన్లీ జ్యూస్, నాన్ జ్యూస్ కూడా చాలా మంది ప్రభువుని అంగీకరించారు. వారి హృదయాలు తెరవబడ్డాయి, దేవుని విన్నారు. చూసాం మనం చెరసాల నాయకుడు సైతం. అంతేకాకుండా తుయితైర పట్టణానికి చెందినటువంటి లుదియా అనేటువంటి ఆమె, అన్ని రకాలటువంటి వారు. నేను ఆ ఆ ఉదా రంగు పొడిని అమ్ముతున్నటువంటి తూతైరా గురించి, ఆ లుదియా గురించి నేను చాలా సార్లు, ఒకటి రెండు సార్లు జ్ఞాపకం చేశాను. ఆమె ఎందుకు ఆ పర్పుల్ కలర్ పౌడర్ అమ్ముతుంది, ఆ పిలిపి పట్టణంలో ట్రేడింగ్ ఎలా జరిగేది అనేది నేను చాలా సార్లు కొన్ని సందర్భాల్లో నేను జ్ఞాపకం చేశాను. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ పట్టణంలో నుండి మనం నేర్చుకుంటున్న లెసన్స్ ఏంటి, ఈ సంఘంలో నుంచి మనం నేర్చుకుంటున్న లెసన్స్ ఏంటి అంటే, మొట్టమొదటిగా మనం చూస్తున్నప్పుడు వారు దే ఫౌండ్ జాయ్ ఇన్ సఫరింగ్స్. ఎలా ఆనందించాలి అంటే, విశ్వాసులు సఫరింగ్స్ వచ్చినప్పుడు బలహీనపడకూడదు, నిందలు వచ్చినప్పుడు వేదన పడకూడదు, చెదిరిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. భక్తిపరులుగా మనకి ఇది మామూలే అన్నటువంటి విషయాన్ని పౌలు ఫిలిప్పీ పత్రికలో రాశాడు. అపోల్లో అనేటువంటి వారి యాన్సెక్టర్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆచార సంప్రదాయమైన దేవత వారికి ఉంది. సో ఇమీడియట్ గా వారి ప్రభువుని నమ్ముకున్నప్పుడు, కన్వర్ట్ అయినప్పుడు, వారి యొక్క మనసును మార్చుకున్నప్పుడు వారు చాలా రకమైన హింసను అనుభవించినట్లుగా లేఖనాల్లో మనకు కనిపిస్తుంది. మనము 2వ అధ్యాయం మనం చూసినప్పుడు చాలా విషయాలు మరి పౌలు వారికి రాశాడు. మరి ఆ టైంలో మీరు బెదరకుండా మీ యొక్క విశ్వాసమును స్థిరంగా పట్టుకుని మీరు దేవుని వైపు చూసి ఆ యొక్క శ్రమల్లో మీరు స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి పౌలు రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో అప్పుడు ఉన్న ఆ సంఘానికి నేటి మన సంఘాలకు ఎందుకు ఫిలిప్పీ సంఘం ఒక మాదిరికరమైన సంఘం ఏంటంటే, మనం సఫరింగ్స్ లో చెదిరిపోతున్నాం, వాళ్ళు చెదరకుండా వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఒక సమస్య రాగానే చెదిరిపోతాం, ఉద్యోగం బాగోకపోతే చర్చికి రాము, బలహీనత వచ్చే చర్చికి రాము, చిన్న తలనొప్పి వస్తే చర్చికి రాము, చిన్న ఇబ్బందికి వెళ్తే చర్చి రాము. అంటే ఇమీడియట్ గా మన కోపం ఎవరి మీద చూపిస్తామంటే చర్చ్ మీద, ఆదివారం ఆరాధన మీద చూపిస్తాం. సో మీరు చెదిరిపోవద్దు, బెదిరిపోవద్దు అన్న మాటను ఫిలిప్పీ పత్రికలో ఆయన రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నేను వస్తాను మీతో పాటు, నేను మీతో పాటు వస్తాను, నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఇబ్బందుల్లో మిమ్మల్ని కాపాడుకోండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరాధారుల మధ్య, 2వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను, నిష్కలంకులు అనిత్యుల మధ్య దేవుని కుమారులగునట్లు సనుగుడును సంశయమును మాని సమస్తల కార్యములు చేయండి అన్నటువంటి మాటను తర్వాత మనం చూస్తే 17వ వచనంలో, మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును, అటువలనే మీరు కూడా ఆనందించి నాతో పాటు సంతోషించండి అని పౌలు చెప్తున్నాడు. అందుకనే చర్చ్ గా మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఫిలిప్పీ సంఘంలో నుండి సఫరింగ్స్ లో ఆనందించడం మనం నేర్చుకోవాలి. ఎట్లా? పెద్ద సమస్య ఉంది, రాత్రి నిద్ర పట్టదు, ఎట్లా నవ్వగలం, ఎట్లా ఆనందించగలం అంటే దేవుని యందు విశ్వాసముంచుట ద్వారా. ఆయన అంటున్నాడు, నేను ప్రాణార్పణముగా పోయబడినను, మీరు ఆనందించండి, మీతో పాటు నేను కూడా ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని పట్ల మనం కలిగి ఉన్నటువంటి ఆ అచంచలమైన విశ్వాసం, గుండె నిండా దేవుణ్ణి మనం నింపుకున్నప్పుడు మన ముందున్న సమస్యలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. పెద్ద పరీక్షలు చిన్నవిగా అయిపోవాలంటే మనలో విశ్వాసం గొప్పగా ఉండాలి. విశ్వాస సంబంధమైనటువంటి సెటస్కోప్ లో నుండి మనం చూడగలిగినప్పుడు ఆ సమస్యలు చిన్నగా మనకు కనిపిస్తాయి. కాబట్టి ప్రియులరా, సమస్యలు పెద్దగా ఎందుకు కనిపిస్తాయంటే మనలో ఉన్న విశ్వాసం చిన్నది కనుక. చిన్న ఫైనాన్షియల్ నీడ్ వచ్చినప్పుడే అదిరిపోతాం, లేక పిల్లల జీవితంలో చిన్న సమస్య వచ్చినప్పుడే కంగారు పడిపోతాం, కుటుంబంలో చిన్న ప్రాబ్లం రాగానే ఎంత అదిరిపోతాం. కారణం ఏంటంటే మనలో ఉన్న విశ్వాసం ఎంత చిన్నదైతే మన ముందున్న సమస్య అంత పెద్దదిగా కనిపిస్తుంది. 2వ అధ్యాయం ప్రభు చిత్తమైతే రేపు మార్నింగ్ మరలా మీరు చదవండి. పౌలు వాడిన వొకబ్యులరీ కానివ్వండి, ఆయన వెళుతున్నటువంటి సమస్య ఎక్కడి నుంచి రాశాడు తెలుసా? ఇది జైల్లో ఉండి తన యొక్క కాళ్లకు సంఖ్యల చేత ఉన్నప్పుడు వారిని బలపరుస్తూ రాస్తాడు అన్నమాట. అంటే పౌలు ఎంత నిబ్బరం కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేయాలి. అన్ని బాగున్నప్పుడు హల్లెలూయా అంటాం కాదండి. దేవుడు అన్ని తీసేసుకున్న నిందలు, శోధనలు, మరణము, వేదన, రోగము మన చుట్టూ ఉన్న దేవుని యందు మనం ఆనందించే వారముగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. అది ఈ సంఘములో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. రెండవది ఏంటి అంటే, ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి ఐక్యత గురించి, యూనిటీ ఆఫ్ ద బిలీవర్స్, విశ్వాసుల మధ్యలో ఉన్నటువంటి ఐక్యత. 1వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను నేను.
చాప్టర్ 1 verse 17. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ ఏ విషయములో ఎదిరించు వారిని బెదరక, ఏ విషయములోను ఎదిరించు వారికి బెదరక అందరును, చూడండి ఈ మాట 28వ వచనం, అందరును ఒక్క భావముతో సువార్త పక్షముగా పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. హల్లెలూయా. సమస్యలు వస్తున్నాయి, అపోజిషన్స్ వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయి. వీళ్ళందరూ ఏక మనసుతో, ఏక భావముతో అందరూ కలిసి యూనిటీ, ఆ సంఘం మధ్యలో ఉన్నటువంటి యూనిటీ గురించి పౌలు ఎంతగానో మరి 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా మీరు ఏక మనస్సులగునట్లుగా, ఏక మనస్కులగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అన్న మాటను పౌలు వారిని బలపరుస్తూ రాశాడు. అద్భుతమైనటువంటి మాట. ప్రియులరా, సంఘము దేవుని శరీరంలో భాగమయ్యుంది. వీఆర్ పార్ట్స్ ఇన్ గాడ్స్ బాడీ కదా, మన అవయవములై ఉన్నాము. అంటే ఏంటి? ఇప్పుడు కాలుకు దెబ్బ తగిలితే చెయ్యి వెళ్ళి ఆ కట్టు కట్టినట్లుగా, కంటిలో నలుసు పడితే చెయ్యి వెళ్ళి తీసినట్లుగా, ఒక అవయవం మరొక అవయవంతో ఏ రీతిగా సహకరించుకుంటారో, కోఆపరేట్ చేసుకుంటారో, సంఘములో మనందరం కూడా ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి, ఏక తాత్పర్యం కలిగి ఒక్క శరీరముగా, వన్ బాడీ, వన్ గాడ్, వన్ వే, ఆ రీతిగా మనము సంఘములో కట్టబడాలి. డివిజన్స్ అనేవి సంఘములో పౌలు ఎంత మాత్రం కూడా ఎంకరేజ్ చేయలేదు. విభేదాలు లేక పార్టీలు, రాజకీయాలు, రకరకాల టీం వర్క్, అంటే నీవు అపోల్లో వాడివి, నీవు పేతురు వాడివి, నీవు పౌలు వాడవు, ఇలాంటి డివిజన్స్ ని పౌలు ఎంకరేజ్ చేయలేదు. కాబట్టి ప్రియులరా, ఫిలిప్పీ సంఘాన్ని బట్టి పౌలు ఎందుకు సంతోషిస్తున్నాడంటే, శ్రమల మధ్యలో, అపోజిషన్ మధ్యలో, పోరాటాల మధ్యలో వారు ఏకభావము కలిగి, ఏకాత్మ కలిగి ఎదురాడుచున్నారంట. బెదరకుండా ఉండండి అని చెప్పి పౌలు వారితో రాస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మేబీ మనకు అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనందరం ఐక్యత కలిగి ఉంటేనే అపవాదిని ఎదిరించగలం. మనం అలాంటి సమస్యలు గుండా వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, సంఘంగా మనందరం వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని ప్రార్థనలు ఎత్తి పట్టుకోవాలి. ఒక భయంకరమైన కేసు గుండా వెళ్తున్నారు, ఒక భయంకరమైన అపజయం గుండా వెళ్తున్నాడు, శోధన గుండా వెళ్తున్నాడు, లేకపోతే పోరాటం గుండా వెళ్తున్నారు, మన తోటి సహోదరుడు అలాంటి సమస్య ఉన్నప్పుడు మనం వారిని ప్రార్థన ఎత్తి పెట్టుకోవాలి, సహకరించాలి, వీలైతే 4 మాటలు చెప్పి వారిని ధైర్యపరచాలి. ఆ రీతిగా ఒకరినొకరు కట్టుకుంటూ, ఒకరినొకరు సరి చేసుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్లాల్సినటువంటి వారమైన ఫిలిప్పీ సంఘములో నుండి నేటి సంఘంగా మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, యూనిటీ, ఐక్యత అనేది దేవుడు కోరుకుంటున్నాడు. మనము క్రీస్తు శరీరంలో భాగమై ఉన్నాము కనుక, ఏమండి, మనము శరీరంలో ఒక భాగము ఒక రీతిగా ఎలాగ మనము మరి ఇది చేస్తామో, మనము ఆ రీతిగా మనము సహకరించుకోవాలి, కోఆపరేట్ చేసుకోవాలి, యూనిటీ కలిగి ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 133వ కీర్తన మనం ఎప్పుడు ధ్యానం చేస్తాం కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు, ఎంత మనోహరము. మరి ఎవరు ట్రాన్స్లేషన్ చేశారో తెలియదు, సహోదరులు అన్న మాట చెప్పలేదు. సహోదరులు అంటే అక్కడ ఓన్లీ సహోదరులనే కాదు, సహోదరులు సహోదరులు కూడా. మాకు కాదండి పురుషులకి అని చెప్పి సహోదరులు గొడవపడమని కాదు, మనందరం ఐక్యత కలిగి ఉన్నట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తాం. సో చర్చ్లో, సంఘములో ఉండాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనం ఏక శరీరముగా కట్టబడాలి. మన బ్యాక్గ్రౌండ్స్ వేరవచ్చు, మన నేపథ్యాలు వేరవచ్చు, మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ వేరవచ్చు, మనకి ఇన్కమ్ స్టాండర్డ్స్ వేరవచ్చు. బట్ వన్స్ వి ఎంటర్డ్ ఇన్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘంలోకి మనం వచ్చినప్పుడు మనం అందరం ఒక్కటేనన్న భావము కలిగి ఒకే సత్యముతో కట్టబడాలని దేవుని సంఘంగా ఈ సంఘంలోంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. సో 3వ మాట మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, 2వ అధ్యాయము 25వ వచనం 30వ వచనం వరకు, అంతేకాకుండా 19వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూసినప్పుడు వాళ్ళ యొక్క సర్వీస్, 2వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు వాళ్ళు ఏ రీతిగా సహకరించారు అన్నటువంటి మాట, ఏ రీతిగా వారు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు, ఏ రీతి ఒకరినొకరు సహకరించుకున్నారు అనేటువంటి విషయం చూడండి. 25వ వచనం, మరియు
నా సహోదరుడును జత పనివాడు నాతో కూడా యోధుడును మీ దూతయు నా అవసరములకు ఉపకరించిన వాడునైన ఎపఫ్రదీతు అనేటువంటి వ్యక్తి గురించి రాశాడు. ఆ పైన తిమోతి గురించి రాశాడు. అంటే వీళ్ళు ఎంత హ్యూమిలిటీ కలిగి సర్వీస్ చేసే మోడ్ లో ఉన్నారు. దట్ ద చర్చ్ ఆఫ్ సర్వీస్. కేవలం వచ్చి సొఫిస్టికేటెడ్ గా కూర్చుని వెళ్ళిపోయే చర్చ్ కాదు ఇది. సేవ చేసే విషయంలో ఒక చోట ఒక 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 లోటు ఉంది, వాళ్ళు వెళ్ళి ఆ లోటును పూడ్చారు. బలహీన పరిస్థితుల్లో బలాన్ని అనుగ్రహించారు. నిర్జీవించబడుతున్న పరిస్థితుల్లో గొప్ప ఉజ్జీవాన్ని కలిగించారు. 20వ వచనం నుంచి మనం చూస్తే 2వ అధ్యాయంలో తిమోతి గురించి రాశాడు. మీ క్షేమము నిమిత్తము అతడు చింతించువాడై ఉన్నాడు అన్నటువంటి మాట. ఎపఫ్రదీతు గురించి రాశాడు. వీళ్ళందరూ ఏంటి అంటే సర్వీస్ చేశారు. 28వ వచనం, కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా పంపితని, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండని గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకుని అట్టి వారిని గణపరచుడి. ప్రియులరా, ఎంత అద్భుతమైన సంఘం అంటే తిమోతి లేక ఎపఫ్రదీతు ఇరువురిని చూసినప్పుడు వారు చావునైనా హంబుల్ గా హ్యూమిలిటీ కలిగి వారు సర్వీస్ చేసేటువంటి సేవ చేసేటువంటి గొప్ప సంఘముగా వీరున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. కాబట్టి ఈ చర్చలో నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక మాట ఏంటి అంటే సేవ, సర్వీస్. సర్వీస్. ఈరోజు మేబీ మనం డ్రెస్సులు నలగడానికి చాలాసార్లు ఇష్టపడం, లేకపోతే మన యొక్క స్టాండర్డ్స్ ని తగ్గించుకోవడానికి ఇష్టపడం. కానీ సంఘములో దేవుని పరిచర్యలో కొన్నిసార్లు మనల్ని తగ్గించుకుని, ఎంతగా తగ్గించుకుని అంతగా సేవ చేయగలిగితే దేవుడు అంతగా దీవిస్తాడు. సో హంబుల్నెస్, హ్యూమిలిటీ అనే తగ్గింపు అనేది పరిచర్యలో దేవుని సంఘంలో చాలా. కొంతమంది మేము అస్సలు తగ్గం, మాకు ఏసీ దగ్గరే కావాలి, ఫ్యాన్ దగ్గరే కావాలి, మాకు ఇలాంటి చైర్సే కావాలి, ఇలాంటి సోఫాలే కావాలి, లేకపోతే ఇలాంటి గుర్తింపు మాకు కావాలి అనేటువంటి విధానంలో చాలాసార్లు దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతారు. ప్రియులరా, మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే మనము తగ్గాల్సి ఉంది, దేవుని నామము హెచ్చించబడాల్సి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. విలియం కేరీ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. విలియం కేరీని ఒక మీటింగ్ లో ఆయన ఒక ప్రసంగికుడు వేంగ్యంగా పరిచయం చేస్తూ దిస్ మిషనరీ ఫ్రమ్ ఇండియా, హీ వాజ్ ఏ కాబ్లర్ అన్నాడంట. అంటే చెప్పులు కుట్టేటువంటి వాడు అన్నాడంట. విలియం కేరీ హంబుల్ గా పైకి లేచి ఐఎమ్ నాట్ ఏ కాబ్లర్, ఐఎమ్ జస్ట్ ఏ షూ రిపేరర్ అన్నాడంట. అంటే నేను చెప్పులు తయారు చేసేవాడిని కాదు, చెప్పులు కుట్టేటువంటి వాడిని, చెప్పులు రిపేర్ చేసేటువంటి వాడిని. అంటే అతడు ఎంతగా తనను కించపరచాలనుకున్నాడు, అంతకంటే తాను తగ్గించుకున్నాడు. ఈరోజు విలియం కేరీ ఎంత హెచ్చించబడ్డాడంటే రీసెంట్ గానే మన బీజేపీ గవర్నమెంట్ విలియం కేరీ పేరు మీద ఒక స్టాంపును రిలీజ్ చేస్తుంది. ఎవరు తగ్గించుకుంటారో, సర్వీస్ చేయడానికి ఇష్టపడతారో దేవుడు వారిని తరతరాల ఎదుట ఘనముగా వారిని సత్కరిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వెన్ యూ కమ్ టు గాడ్, దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, అంత మంచిది. సర్వీస్ లీడర్షిప్ అనేది అంటే సేవ చేస్తూ, పని చేస్తూ పరిచర్య చేయడం. కొంతమంది పైన ఆ స్థానాలు కోరుకుంటారు. పిల్లరా, కోరుకోవడంలో తప్పులేదు, కానీ సమయం వచ్చినప్పుడు దిగి పరిచర్య చేయాలి. ఒక చోట మేము యూత్ మీటింగ్ పెట్టినప్పుడు అన్ని మ్యాట్స్ వేసాం, అంత భోజనాల కొరకు అంతా. కానీ ఆ రోజు మార్నింగ్ పెద్ద వర్షం వచ్చి అదంతా ఇదైపోయింది, చెత్తగా తడిచిపోయింది. ఇప్పుడున్న మన సహోదరులు చాలా మంది ఆ రోజు పట్టు శారీలు కట్టుకొస్తామని చెప్పి వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు. కానీ భోజనాలకు టైం అయిపోతుంది, అక్కడ హాలు ప్రిపేర్ అవ్వలేదు. మన స్త్రీలందరూ, సహోదరులందరూ ఏం చేశారు తెలుసా, ఆ శారీస్ అట్లా పైకి కట్టుకుని మొత్తం ఓడటం. పట్టు శారీస్, ఒక్కొక్కసారి చాలా కాస్ట్లీ శారీస్. వాళ్ళు అదేం పట్టించుకోకుండా మన దగ్గరికి యవనస్తులు చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. వారికి భోజనాలు ఇమీడియట్ గా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour లో ఆ నీళ్ళంతా బయట పోసేసి వాటిని ఆరబెట్టేసేసి అక్కడ భోజనాలకు సిద్ధపడి, ఎంత అద్భుతం అది. అలాంటి సర్వీస్ దేవుడు కోరుకుంటాడు. అలాంటి తగ్గింపు కలిగి సేవ చేసేటువంటి వారిని దేవుడు కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్లేరా, దేవుడు మనల్ని హెచ్చిస్తే
ఎంత తగ్గి ఉంటే అంతగా మనల్ని ఇంకా 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 హెచ్చిస్తాడు. ఈ విషయాన్ని ఫిలిప్పీ చర్చ్ లోంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మాట అయి ఉన్నాం. 4వ అధ్యాయం 6వ వచనంలో, అలాగే 4వ అధ్యాయం 18వ వచనంలో గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత కలిగిన చర్చ్ ఇది. మొట్టమొదటి మాట సఫరింగ్స్, జాయ్ ఇన్ సఫరింగ్, శ్రమల్లో ఆనందిస్తున్న సంఘం ఇది. రెండవదిగా ఐక్యత కలిగిన సంఘం. మూడవదిగా తగ్గింపు కలిగిన సంఘం. నాలుగవదిగా కృతజ్ఞత కలిగినటువంటి సంఘము. ఈ సంఘము పౌలుకి సహాయం పంపించారంట, ఫైనాన్షియల్ హెల్ప్ పంపించారంట. పౌలు వారికి చూడండి కృతజ్ఞత చెప్పారు. సో ఈ యొక్క ఎపిస్టల్ అంతా 4వ అధ్యాయం అంతా మనం ధ్యానం చేసినప్పుడు పౌలు రాసిన మాట మనం కూడా ఎక్కువగా ఈ మాట చదువుకుంటాం. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అన్నటువంటి మాటను. అలాగే 18వ వచనంలో కూడా నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్త్రములు ఎపాఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అన్నటువంటి మాట చూడండి. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైనటువంటి యాగమైన ఏవి. ఆయన జైల్లో ఉంటే ఎపాఫ్రొదితు ఉన్నాడు కదండి, ఇక్కడ పరిచర్య చేస్తున్నాడు కదా, పౌలు చేత పంపబడినటువంటి పాస్టర్ గారు ఆయన ద్వారా కొన్ని వస్తువులు పంపించారంట. ఏవైతే ఉన్నాయో జైల్లో ఉన్న తనకు అవసరమైనవి, అవి వాటిని ఎట్లాగా డిస్క్రైబ్ చేశాడంటే మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమైన. అంటే పౌలు ఎంత కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాడో మనం చూస్తున్నాం. ఆ కృతజ్ఞతని తన సంఘానికి కూడా ఆయన నేర్పుతూ ఉన్నాడు. మనం కృతజ్ఞులమై దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి అన్నటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. కాబట్టి సో ఈ చర్చ్ కృతజ్ఞత కలిగిన సంఘం. ఈ యొక్క 4 అధ్యాయాల్లో మనం చూసినప్పుడు చాలా చోట్ల దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను, మిమ్మల్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. సో ఆఖరిగా మనం చూసినప్పుడు సో 4వదిగా కృతజ్ఞత కలిగిన సంఘం, 5వదిగా దాతృత్వము కలిగినటువంటి సంఘం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటే 4వ అధ్యాయం 15వ వచనం, ఫిలిప్పీలారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘము వారు నాతో పాలివారు కాలేదని మీకు తెలుసు. ఫస్ట్ మిషనరీ యాత్ర అయిపోయింది. రెండవ మిషనరీ యాత్రలో ఆయన బయలుదేరినప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా మొట్టమొదటిగా అక్కడికి ఫిలిప్పి లోపలికి వచ్చినప్పుడు మాసిదోని అనేటువంటి రీజన్ అంతట్లో పౌలుకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసినటువంటి సంఘం ఏదైతే ఉందో అది వీళ్ళే, ఫిలిప్పి సంఘం. ఆయన అంటున్న మాట చూడండి, నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘం వారు నాతో పాలివారు కాలేదని మీతో తెలియను. ఎలయనగా ఎథెన్స్ లో కూడా మీరు మాటి మాటికి నా అవసరములు తీర్చుటకు సహాయం చేసి. అబ్బాయి ఎంత అద్భుతమైన సంఘం అండి. సేవకునికి ఫైనాన్షియల్ నీడ్ చేసిందంట ఆ సువార్త ఆరంభము నుండి. అసలు చూడండి, అందుకని అంటాం కదా, ఇది ఇవ్వండి ఇవ్వండి అని ఎందుకు చెప్తారు, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం ఏమిందని మన పెద్దలు ఎందుకు చెప్తారంటే ఇవ్వటం అనేది జీవ గ్రంథంలో రాయబడుతుంది. దేవుడు మనం ఇచ్చే ఏ ఒక్క రూపాయిని కూడా ఆయన మర్చిపోయాడు. నూరంతల ఫలమును దేవుడు దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. పౌలు ఈ ఫిలిప్పి సంఘము పౌలుకి చేసిన సహాయము ఇదిగో ఇక్కడ రాయబడిందంటే ఎంత అద్భుతమైన విషయం అది. పౌలు అంటున్నాడు చూడండి, నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని. అది పాస్టర్లు ఏదో జరగాలని ఈవిని అనుగ్రహించి మీరు ఇస్తే మేము కట్టుకుంటాం, మీరు ఇస్తే మాకు జరుగుద్దని చెప్పరండి. అక్కడ రాయమాట చూడండి 17వ వచనం, నేను ఈవిని అపేక్షించేలాగా చెప్పట్లేదు. అంటే ఏంటి, మీరు ఇస్తే నేను కారు కొనుక్కుంటా, మీరు ఇస్తే నేను ఇల్లు కట్టుకుంటా, మీరు ఇస్తే మనం బిల్డింగ్లు కట్టుకుందాం కాదు. ఎందుకు చెప్తాడు సేవకుడు అంటే చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని. అది వై పాస్టర్స్ లేకపోతే దైవజనులు ఎందుకు ఇవ్వాలని చెప్తారు? సావుకులకి ఏదో జరుగుద్దని కాదు, లేక ఈ చర్చ్ ఫండ్ అంతా తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి ఏదో చేసుకుందాం అని కాదు. ఎవ్రీ పైసా, ఎవ్రీ రూపాయి, ఎవ్రీథింగ్ నాకు తెలుసు ఎంత కష్టపడి మీరు ఇస్తారో. మీ కష్టమును డబ్బులుగా మార్చి దాచి సేవకుడికి ఇచ్చినప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలో నేను 1కి 10 సార్లు 1కి 100 సార్లు ఆలోచించి మేము ఖర్చు పెడతాం. ఎందుకు తెలుసా? చూడండి, దానివల్ల విస్తారమైన ఫలము మీకు కలగాలని దైవ సేవకుడు ఎప్పుడు కూడా అపేక్షిస్తాడు. ఆ మాట నాది కాదు. 17వ వచనం, మీకు లెక్కకు విస్తార ఫలము కలగవలనని అపేక్షించి చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన సంఘం ఫిలిప్పి సంఘం. పౌలును సహకరించారు సువార్త
ప్రారంభంలో. ఏమండి, ప్రారంభంలో తర్వాత 1 year తర్వాత 2 years తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు, మన సంఘాన్ని దీవిస్తాడు, పరిచయం విస్తరిస్తాడు, ఏవే దర్శనాలు దేవుడు మనకి ఇచ్చాడు, అన్నీ ఇస్తాడు. కానీ ఇనీషియల్ స్టేజ్లో ఎంత కష్టం అవుతుందో, ఎంత ఇబ్బంది అవుతుందో, ఆ పే చేయాల్సిన విషయాలు, ఎంత ఖర్చుతో కూడిన విషయాలు ఈ టైంలో ఆ సువార్త బోధింపనారంభించినప్పుడు మీరు తప్ప నాకెవరు సహకరించలేరు అని పౌలు పిలిప్పి సంఘంతో అంటా ఉన్నాడు. ప్రియులరా, ఈ సంఘము దేవుని స్వార్థ పట్ల ఓపెన్ హ్యాండ్స్ కలిగినటువంటి చర్చ్, దాతృత్వం కలిగిన సంఘం, సావుకుని వెంటే ఉండి. ఏమండి, ఆ సంఘానికి మాత్రమే కాదు, వీళ్ళు మాసిదోనియా సంఘానికి, తెస్సలోనిక సంఘానికి కూడా వీళ్ళు ఇవ్వగలిగే స్థితిలో దేవుడు ఉంచాడంట. హల్లెలూయా. నిన్న కూడా నేను జ్ఞాపకం చేశాను, పదే పదే చెప్తున్నా, నేను చెప్తున్నానని వేరేగా అనుకోవద్దు పిల్లలు, ఇది వాక్యానుసారం. ఎందుకో తెలుసా? దీనివల్ల సంఘానికి వచ్చే లాభం కంటే మీకు లెక్కకు విస్తారమైన ఫలము కలగవాలని నేను ఇలాగూ చెప్తున్నాను. పౌలు అంటున్నాడు. అదే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను నిన్న జ్ఞాపకం చేసినట్లుగా దేవుడు మనకు వనరులు అనుగ్రహిస్తే, స్పాన్సర్స్ అనుగ్రహిస్తే, డోనర్స్ అనుగ్రహిస్తే, మన చర్చ్లో నుండి కొంతమందికి సహాయం చేయాలని మనం ఆశపడుతున్నాము. కొంతమంది సేవకులకు ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ హెల్ప్ పంపించాలని ఆశపడుతున్నాము. సరైన రేషన్ లేక, సరైన బట్టలు లేక ఎంతో మంది సేవకులు గ్రామాల్లో పరిచయం చేస్తున్నారు. కొంతమందికి ఫోన్ చేస్తే మంచి భోజనం తిని 2 రోజులైంది బ్రదర్, ఆదివారం తిన్నాం, మళ్ళీ ఎప్పటి వరకు సరైన భోజనం తినలే, ప్రతిరోజు పచ్చడి 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 చెప్పి ఏడ్చేటువంటి సేవకులు ఎంతో మంది ఉన్నారు. లాస్ట్ మంత్లో ఆల్మోస్ట్ 11:30 నైట్ నాకు కంకిపాడు ప్రాంతం నుంచి ఫోన్ వచ్చింది. ఆ పాస్ట్ గారి పేరు మనోహర్. ఏంటి మనోహర్ ఈ టైంలో ఫోన్ చేసావంటే, అన్న గ్యాస్ అయిపోయింది, ఎవరిని అడగాలో అర్థం కాలేదు, మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కానీ వాళ్ళకి ప్రతిరోజు బనానాసే పంపిస్తున్నాం మేము అన్నప్పుడు నాకు చాలా బాధ. ఇలాంటి సేవకులు సరైన భోజనం కూడా లేక, గ్యాస్ కూడా డబ్బులు లేక బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లరా, పిలిప్పి సంఘాన్ని మాదిరిగా మనం తీసుకుందాం. దేవుడు మన చేతులు నింపితే దాచుకోకుండా దేవుని కొరకిద్దాం. ఇది మనకు విస్తారమైన ఫలం. మన చర్చిలో ఉన్న దారాంగాలు ఇచ్చేటువంటి వారు, దేవుడు వారిని హెచ్చిస్తూనే ఉన్నాడు. దేవుడు వారికి హైక్స్ ఇస్తూనే ఉన్నాడు. దేవుడు వారు చేస్తున్న ప్రతి రూపాయికి విస్తార ఫలం ఇస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మీరు నాకు ఇవ్వకపోవచ్చు, కానీ మీరు సహాయం చేయాలన్న మనసు మీకుంటే డైరెక్ట్గా చెప్పండి, నేను వాళ్ళ నెంబర్స్ ఇస్తాను, మీరు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సహకరించవచ్చు. ఎందుకంటే ఇది దేవుని వాక్యానుసారం. చర్చ్ ఈజ్ జనరాసిటీ, దాతృత్వం కలిగిన సంఘంగా ఈ సంఘం మనకు కనిపిస్తా ఉంది. ఆఖరిగా 6వదిగా పిలిప్పి సంఘంలోంచి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే స్థిరత్వము కలిగినటువంటి సంఘము. సో ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన మరొక పాయింట్ ఏంటి అంటే 4:1 కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును అయిన నా ప్రియులరా, ఇట్లు ప్రభునందు స్థిరులయుండుడి. హల్లెలూయా. స్థిరులయుండుడి, విశ్వాసమందు స్థిరులుగా ఉండుడి, ప్రార్థన యందు స్థిరులుగా ఉండుడి, పరిచర్లో స్థిరులుగా ఉండుడి, పరిశుద్ధతలో స్థిరులుగా ఉండుడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం స్థిరులుగా ఉండుడి. దేవుని సంఘం పట్ల అది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. స్థిరత్వము, నిలకడ దేవుడు అంత్య దినాల్లో మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట. పాస్టర్ గారు బాలేదని, సంఘాలు బాలేదని, వాక్యం బాగోలేదని, వెళుతున్న చర్చ్ బాగోలేదని భక్తిని పోగొట్టుకోవద్దు, ప్రార్థన పోగొట్టుకోవద్దు. ప్రభువునందు స్థిరులుగా ఉండుడి. హల్లెలూయా. ప్రభు వైపు చూస్తూ స్థిరులుగా ఉండుడి. కొన్నిసార్లు డిస్టర్బింగ్ విషయాలు మన కంటి ముందు కనపడుతున్నాయి. ఆయన ఎందుకు అలా చేశాడు, ఈయన ఎందుకు ఇలా చేశాడు, ఆ పాస్టర్ ఎందుకు అలా చెప్పాడు, ఈ పాస్టర్ ఎందుకు చెప్పాడు. ప్రియులరా, పాస్టర్స్ వైపు చూడొద్దు అనేది మాత్రం నేను చెప్తున్నాను. ప్రభువునందు స్థిరులుగా ఉండుడి. ప్రభువే మనకు ఆధారము, ప్రభువే మన గురి, ప్రభువే మన దర్శనం, ప్రభువే మన మాదిరి, ఆయనే మన మోడల్. కాబట్టి సంఘము అంత్య దినాల్లో మనుషుల వైపు చూస్తే మనం పడిపోతాం. కాబట్టి ప్రభు నందు స్థిరులుగా ఉండాలి, నిలకడగలిగి ఉండాలి. ఆ 4 రోజులు పరిశుద్ధాత్మ అభిషేకం, వరాలు 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 అని చెప్పి ఎగిరి గంతులేసి అభిషేకం స్వస్థతలు అని చెప్పి పడిపోవడం కాదు, నిలకడగలిగి. నేను అదే చెప్తా ఉంటాను కదా, స్థిరముగా పారుతున్న నీరు సైడ్స్ ఉన్న బలమైన గోడలను కూడా కట్ చేస్తుంది. కొన్నిసార్లు ఏదైనా కాలువ దగ్గరనో, ఏరు దగ్గరనో, నది దగ్గర చూడండి, ఎడ్జెస్ కట్ అయి ఉంటాయి. దాని అర్థం ఏంటి? నిలకడగా నీళ్లు పారుట ద్వారా ఆ నిలకడ వల్ల ఆ నీళ్లు కట్ చేయబడి ఉంటాయి. అంటే పర్సిస్టెన్సీ ఈజ్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. పర్సిస్టెన్సీ, కన్సిస్టెన్సీ,
స్థిరత్వం అనేది భక్తిలో చాలా ప్రాముఖ్యం. నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను, రూతు గ్రంథంలో బోయాజు పొలంలో రూతు ఏరుకుంటున్నప్పుడు ఆమె నిలకడగా ఉంది అన్న మాట మనకు కనిపిస్తుంది. ఎవల కోతయు ఆ కోతయు అయిపోయేంత వరకు ఆమె ఏరుకొనుచు నిలకడగా ఉంది. ఎందుకు రూతు గ్రేట్ ఉమెన్ అంటే ఆమె నిలకడగలిగినటువంటి స్త్రీ. ప్రియులరా, ఫిలిప్పీ సంఘములో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? ఆ సంఘాన్ని బట్టి మనం ఎంతగా బలపరచబడాలి? వాట్ ఆర్ దోస్ లెసన్స్ వీ కెన్ టేక్ టు నైట్ అంటే, మొదటిగా దట్ వాజ్ ఎ చర్చ్ ఆఫ్ జాయ్ ఇన్ సఫరింగ్. శ్రమల్లో ఆనందిస్తున్న సంఘము, ఐక్యత కలిగిన సంఘము, తగ్గింపు కలిగిన సంఘము, కృతజ్ఞత కలిగిన సంఘము, దాతృత్వం కలిగిన సంఘము, స్థిరత్వము కలిగిన సంఘము. కాబట్టి అంత్య దినాల్లో సంఘానికి నిర్వచనం కనుమరుగైపోతున్న దినాల్లో సంఘం అనేది ఒక కుటుంబానికి చెందిన వ్యవస్థగానో, ఒక పార్టీకి చెందిన వ్యవస్థగానో, ఒక 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 కులానికి చెందిన వ్యవస్థగానో, ఒక ప్రాంతానికి చెందిన వ్యవస్థగానో మారిపోయి క్రీస్తు సంఘములా కాకుండా మ్యాన్ సెంటర్డ్ చర్చెస్ గా మారిపోతున్న దినాల్లో, లెట్స్ టేక్ దిస్ చర్చ్ ఆఫ్ ఫిలిప్పీ యాజ్ ఎ మోడల్ చర్చ్ ఫర్ అస్. సంఘాన్ని కడుతున్న మనందరం కూడా ఫిలిప్పీ సంఘస్థుల వలె, ఫిలిప్పీ సంఘం వలె మనం కూడా ఉందాం. అట్టి లక్షణాలు పరిశుద్ధాత్ముడు మనలో అనుగ్రహించి ఆయనకిష్టమైన మాదిరికరమైన సార్వత్రిక సంఘంగా దేవుడు మనలందరినీ కట్టునుగాక. ఆమేన్.